దేవునికి వాక్యములకు వెళ్దాం ప్రియులారా. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. లోతైన బలమైనటువంటి సందేశాన్ని ప్రభువారు ప్రతిదినం మనకు అనుగ్రహ చేస్తూనే ఉన్నారు. ఈ వాక్యాలు వినటం వలన మీలో అనేక మంది నేర్చుకుంటూ ఉన్నారు, ఆ ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు కూడా. అందును బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. దయచేసి వింటున్నటువంటి మీకు ఒక చిన్న మనవి ఏమిటంటే, మీరు ఖచ్చితంగా వర్తమానాన్ని లైక్ చేయండి, కామెంట్ రాయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే ఇతరులకు కూడా ఈ యొక్క వర్తమానాన్ని మీరు షేర్ చేయాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే మీ సందేహాలు, మీ సలహాలు, మీ సూచనలు ఏమైనా ఉంటే కనుక మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి తగినట్టు వర్తమానాన్ని నేను మీకు తప్పకుండా దేవుని వాక్యపు వెలుగులో మీకు అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాను. రండి వాక్యంలోకి వెళదాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీ ముందర పంచిపెట్టడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనం ధ్యానించవలసినటువంటి అంశం ఏమిటనగా, ఆశింపవద్దు. ఏంటండి? ఆశింపవద్దు. అందరూ చెప్పండి, ఆశింపవద్దు. ఎందుకు దేవుడి మాట చెప్పాడు? ఏమండి, పొరుగువానిది దేనినైనా ఆశింపవద్దని దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్తూనే ఉన్నాడు. కానీ ఈ రోజున మనలో అనేక మంది ఏం చేస్తున్నారంటే దానిని ఆశిస్తూ ఉన్నారు. ఆశ అంటే డిజైర్ అనేటువంటి పదం ఉంది ఇంగ్లీష్లో. హిందీలో కనుక చూసినట్లయితే తూ నా కిసికి పత్ని కా లాలచ్ కర్నా, లాల్చ అంటారు. అంటే పొరుగువానిదైన దేనినైనాను సరే నీవు ఆశింపకూడదు అనేటువంటి పదము దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి మాట మనం చూద్దాం. ఈ రోజున మన కళ్ళకు ఏదైతే రమ్యంగా, మన కళ్ళకు ఏదైతే ముచ్చటగా, మా కళ్ళకు ఏదైతే అందముగా, నాజుగ్గా, సోగ్గా, ఇంకా చెప్పాలంటే అందంగా, ఆకర్షణీయంగా, మన కళ్ళకు అద్దినట్టుగా ఏదైనా సరే కనబడితే కొద్దిమంది ఊరుకోరు. జాగ్రత్త వినాలి. కొద్దిమంది కంటబడితే సరే దాన్ని ఎలాగైనా ఆక్రమించుకుందాం అనేటువంటి ఆలోచన కలిగి అనేక మంది ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ప్రభు తన వాక్యం ద్వారా మనకేం తెలియజేస్తూ ఉన్నాడో చూడండి. పొరుగువానిది అయినది ఏదైనా సరే నీవు ఆశించడానికి వీలు లేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నిర్గమకాండం 20వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదివితే అందుట్లో దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేశాడు. ఒకసారి ఆ వాక్యమును చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ప్రియులారా, రండి. దేవుని వాక్యం ఎంత తేటగా, సూటిగా, బల్ల గుద్దినట్టుగా మనకు చెబుతున్నటువంటి మాటలు ఏమిటో మనం చూసుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 20 వర్స్ 17, అందుట్లో నుంచి ఒక మాటను చదువుకుందాం. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. జాగ్రత్త వినాలి. పొరుగువానిదట ఇల్లు. కొద్దిమంది ఇల్లు చూస్తే ఆశిస్తుంటారు. ఈ ఇల్లు నాకు వచ్చేస్తే భలేగా ఉంటుంది, ఈ ఇల్లు నాకుంటే బాగుంటుంది, కాబట్టి ఈ వ్యక్తిని నేను ఎలాగైనా సరే ఓడించేసి, లేకపోతే ఖైమా చేసేసి, ఈ వ్యక్తిని నేను హతం చేసేసి, హత్య చేసేసి ఈ ఇల్లును లాక్కొందాము, లేకపోతే ఈ ఆస్తిని లాక్కొందాము. తను కలిగినటువంటి ఆస్తిని, తను కలిగినటువంటి సంపాదనను, తను కలిగినటువంటి ఆ యొక్క ప్రాపర్టీని వారు ఆశించి లాగుకునేటువంటి ప్రయత్నములు అనేక మంది ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న, పొరుగువాని ఇల్లు నీవు ఆశించకూడదు. అలాగే అంటూ మరొక మాట అన్నాడు, నీ పొరుగువాని భార్యను కూడా ఆశించకూడదు. జాగ్రత్త వినాలి. ఈ జబ్బు ప్రపంచంలో అనేక మందికి ఎక్కువ శాతం కనబడుతుంటుంది. పొరుగువాని భార్య ముచ్చటగా, అందంగా, నాజుగ్గా తయారైతే, బాగా వినాలి, బయట ఉన్న వాళ్ళు కూడా వినాలి, లోపల ఉన్న వాళ్ళు వినాలి, స్త్రీలు వినాలి, పురుషులు వినాలి. జాగ్రత్తగా వినాలి మాట. పొరుగువాని భార్యనైనను ఆశింపకూడదు అంటున్నాడు. కొద్దిమందికి పొరుగువాని భార్యను ఆశించేటువంటి జబ్బు బుద్ధి ఉంటుంది.
పొరుగువాని భార్య ముచ్చటగా నాజుగ్గా ఉంటే దాన్ని ఆశిస్తూ ఉంటారు. అలాగనే పొరుగువాని భర్తను కూడా ఆశింపకూడదు. కొద్దిమంది పురుషులు ఎలాంటి వారు ఉంటారో స్త్రీలు కూడా అటువంటి వారే ఉన్నారు. పొరుగువాని భార్యను ఆశింపొద్దన్నాడు. పొరుగువాని పురుషుని కూడా, భర్తను కూడా ఆశింపవద్దు. దేవుడు చెప్పినట్టు మాట ఎంత కరాఖండిగా మాట్లాడుతున్నాడో చూడండి. ఇదే మాట మనం ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 21వ వాక్యములో కూడా చదవగలుగుతాం ప్రియులారా. అదే మాట అక్షరాలు, అదే మాట అక్కడ కూడా రాయబడే ఉంటుంది. కావాలంటే ఆ మాట కూడా మనం చదువుకుందాం, ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 21వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు, డ్యూటెరోనమీ చాప్టర్ 5 వర్స్ 21. అందుట్లో నుంచి మాట చదువుతాం. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు అన్నాడు. ఇక్కడ చూసారా, నీ పొరుగువాని ఇంటినైనను ఆశింపకూడదు, పొలమైనను, వాని దాసునినైనను, వాని దాసినైనను, వాని ఎద్దునైనను, వాని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు. బాగా వినాలి. కొద్దిమంది వీటిలో ఏదైనా ఆశించినప్పుడు నొక్కేస్తారండి. ఏం చేస్తారు చెప్పండి బాబు? ఏం చేస్తారు? నొక్కేస్తారు. కొద్దిమంది స్కూల్లో ఉన్న పిల్లలు కూడా పెన్ను కనబడితే పెన్నును నొక్కేస్తారు. దేవుడు అంటున్నాడు, వినాలి. స్టూడెంట్స్, కాలేజ్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, యవనస్తురాలు జాగ్రత్త వినాలి మాట. పొరుగువానిది, కొద్దిమందికి పెన్సిల్ రబ్బర్ కనబడిన నొక్కేస్తూ ఉంటారు, ఆశిస్తారు. ఆశించిన దాన్ని తమ వశం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది దేవుని వాక్యానుసారంగా చాలా తప్పు. జాగ్రత్తగా మీరు వింటే ఇక్కడ అంటూ ఉన్నాడు, పొరుగువాని దగు దేనినైనాను ఆశింపవద్దు అంటూ ఉన్నాడు. ఎద్దునైనా గాడిదనైనా. చదువుకున్న పిల్లలు వారికి మొబైల్ని కొద్దిమంది దొంగిలిస్తూ ఉంటారు, ల్యాప్టాప్ని దొంగిలిస్తూ ఉంటారు, వారికి ట్యాబ్ని దొంగిలిస్తూ ఉంటారు, ఇంకా చెప్పాలంటే వారు చెప్పులు దొంగిలిస్తూ ఉంటారు. అక్కడక్కడ మనం చూస్తాం, చర్చిల్లో కానీ, ఆరాధనలో కానీ, మీటింగ్లో కానీ, సభల్లో కానీ వెళ్ళినప్పుడు చెప్పులు ఒక వర్షాన ఉంచినప్పుడు మంచి చెప్పులు కనబడితే కొద్దిమంది చెప్పుల్ని ఆశించి చూసి ఆశించిన తర్వాత ఎత్తుకెళ్ళిపోతుంటారు. ఇంకా కొద్దిమంది మహాభక్తులు లోపల వచ్చిన వారు కూడా వారు మంచి పాటల బుక్ కనబడితే దాన్ని ఆశించి ఎత్తుకెళ్ళిపోతారు. మరీ విడ్డూరమైనటువంటి మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథం కనబడిన కొద్దిమంది బైబిల్ని కూడా దొంగిలించి పట్టుకెళ్ళిపోయినటువంటి వారు లేకపోలేదు. కాబట్టి దేవుడు అంటే పొరుగువాని తగు దేనినైనాను నీవు ఆశించడానికి వీలు లేదు అని దేవుడు కరాఖండిగా మాట్లాడుతూ ఉన్నాడు. చూసారండి, నీవు ఆశింపకూడని వాటి యొక్క లిస్టు కూడా మొత్తం చెప్పేస్తాడు దేవుడు. పొరుగువాని భార్య ఎంత అందంగా ఉన్నా, ఎంత ఆకర్షణీయంగా పొరుగువాని భార్యను ఆశింపవద్దు. కొంతమంది పురుషులకి ఇదొక మాయా బుద్ధి ఉంది, జబ్బు బుద్ధి ఉంది. పొరుగువాని భార్య కొంచెం ముచ్చటగా తయారైన, అందంగా తయారైన, నాజుగ్గా కనబడిన, ఆకర్షణీయంగా కనబడిన, ఎలా కనబడినా కూడా పొరుగువాని భార్య నువ్వు ముట్టడానికి కానీ, పొరుగువాని భార్యను కానీ ఆశించడం కానీ నీకు ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు అధికారం ఇవ్వలేదు. జాగ్రత్త. ఇక్కడ అంటున్నాడు దేవుడు, నీ పొరుగువాని ఇంటిని ఆశించడానికి వీలు లేదు. పొలమును, దాసుని, దాసిని, ఎద్దును, గాడిదను, పొరుగువానిది ఏదైనా సరే నువ్వు ఆశించడానికి వీలు లేదు. ఒకవేళ తనకు కలిగింది నీకు కలగలేదంటే నీవు కూడా, ప్రభువా నాకు కూడా కావాలి, అటువంటిది నాకు సరిపడ్డది నాకు అనుగ్రహ చేయమని నువ్వు అడగాలి తప్ప పొరుగువానిదే నాకు కావాలని అనుకోవడం మాత్రం అది వాక్యానుసారంగా దేవుని దృష్టిలో చాలా పెద్ద తప్పు. కాబట్టి జాగ్రత్త. లేవియకాండం 19వ అధ్యాయం 13వ వాక్యంలో మనం చూసినట్లయితే, పొరుగువానికి హింసించడానికి కానీ, పొరుగువానిది ఏదైనా దోచుకొని వెళ్ళడానికి కానీ దేవుడు నీకు అవకాశం ఇవ్వలేదు. చదువుదాం దేవునికి వాక్యం. లేవియకాండం, లెవిటికస్, అందరు చూడండి. లేవియకాండం, లెవిటికస్ చాప్టర్ 19:13. చూడండి ఎంత విచిత్రమైన మాటలు చెప్పబడుతుందో ప్రియులారా. లేవియకాండము 19వ అధ్యాయము 13వ వాక్యం, నీ పొరుగువాని హింసింపకూడదు. పొరుగువాని హింసిస్తూ, అతన్ని తక్కువ చేస్తూ, చులకన చేస్తూ, అతనిది నీది చేసుకునే ప్రయత్నం చేయకూడదు. వాని దోచుకొనకూడదు. చూసారండి ఏమంటున్నాడు ఇక్కడ? పొరుగువానికి దూషించకూడదు, హింసింపకూడదు, పొరుగువానిది దోచుకొనకూడదు. చూసారండి ఎంత భయంకరమైన మాటలు ఇవి. పొరుగువానిది ఏం చేయకూడదండి? చెప్పండి, ఏం చేయకూడదు? దోచుకొనకూడదు. మరి ఈ రోజుల్లో అనేక మంది దోచుకునేటువంటి వారు కనబడుతూ ఉన్నారు. ఏమండి? విశ్వాసులే కాదండి, అన్యులే కాదండి,
స్వార్థికులు సేవకులు అనబడినటువంటి వారిలో కూడా అనేక మంది ఈ దోచుకునే బుద్ధి కలిగిన వారై ఉన్నారు. పొరుగువానిది తమదైనట్టుగా అనేక మంది చూస్తూ ఉన్నారు. పొరుగువానిది తమది చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. కానీ ప్రభు వాక్యంలో రాయబడింది, పొరుగువానిదగు దేనినైనా నువ్వు ఆశించకూడదు, ఆశించి దోచుకొనకూడదని అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఏమండి, మీరు యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి వారైతే పొరుగువానిది ఏదైనా సరే నీ కంటబడినప్పుడు, ఏమండి అది తప్పిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, లేదా ఏదో నీ యొక్క అందుబాటులో వచ్చినప్పుడు కూడా దానిని ఏం చేయాలంటే నీ పొరుగువానికి నువ్వు అప్పగించేటువంటి వ్యక్తివై ఉండాలి. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. మరి ఈ రోజున కొద్దిగా కనబడితే చాలు, కొద్దిమంది ఆకర్షించుకొని దాన్ని తమ వశంలో ఉంచుకునేటువంటి వారై ఉన్నారు. ప్రభు ఏమంటున్నాడు? దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉంది చూడండి. కొద్దిమందికి పొరుగువాని యొక్క పంట మీద మోజు కలిగి ఉంటుంది. భలే పంట పండించాడు, భలే గుమ్మడికాయలు కాసింది, భలే మిరపకాయలు కాసింది, వంకాయలు కాసింది, టమాటకాయలు కాసింది, బీరకాయలు కాసింది, కాకరకాయలు కాసింది, ఇంకేంటి బొప్పాయి కాయలు కాసినాయి, ఏదో ఒకటి మామిడి తోటలకు మామిడికాయలు కాసినాయని, పనసకాయలు కాసినాయని, చింతకాయలు కాసినాయని, ఏదో రకరకాలైనటువంటి కాయలు కాసినాయని పొరుగువాని దొడ్డిలోకి వెళ్ళిపోయి, జాగ్రత్త వినాలి, పొరుగువానిదగు దేనినైనను పంటనైనను, ఏమండి పండించిన పంట కానీ, దొడ్లో పండినటువంటి ఆ యొక్క మిరపకాయలు కానీ, వంగకాయలు కానీ, ఏమండి ఇంకా చెప్తుండే గుమ్మడికాయలైనా కానీ, చివరికి జొన్న పొత్తులైనా కానీ, మీకు అర్థమవుతుందా? పొరుగువానిదగు దేనినైనను నీవు ఆశించడానికి వీలు లేదంటున్నాడు దేవుడు. నీ పొరుగువాని పంట చేనికి వచ్చునప్పుడు నీ చేతిలో వెన్నులు త్రుంచుకొనవచ్చును, కానీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు. జాగ్రత్త. దేవుడు ఇక్కడ హెచ్చరికతో మాట్లాడుతున్న మాటలు బిడ్డలారా. పొరుగువాని దొడ్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఏదైనా నీకు కనబడినప్పుడు తినాలనిపిస్తే ఒక పండు తినేయి, అంతేగాని మొత్తం చెట్లో ఉన్నవంతా దులుపుకొని కోసుకొని వెళ్ళిపోవడానికి దేవునికి అవకాశం ఇవ్వలేదు. పొరుగువానిది ఏదైనా సరే తినేటువంటి పదార్థమైనా నీవు మాత్రం దాన్ని తినడానికి వీలు లేదు. ఇది తెచ్చుకునే పదార్థమైన పొరుగువానిదగు దేనిని కూడా నువ్వు ముట్టుకోవడానికి లేదు. ముట్టుకుంటావా అంటుకుంటే జాగ్రత్త. కాబట్టి పొరుగువానిది ఏనైనా సరే నువ్వు ముట్టడానికి వీలు లేదు అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున ఈ యొక్క విషయాన్ని అనేక మంది తెలిసి కూడా, విని కూడా, చదివి కూడా అనేక మంది వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ పొరుగువానిది దేన్నైనా ఆశిస్తూనే ఉంటూ ఉన్నారు. ప్రియులారా, బైబిల్లో ప్రభు చెప్పిన రీతిగా మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది. ఒక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. పొరుగువాని ఇంట్లో వండినటువంటి వంట కొద్దిమందికి రుచికరంగా ఉంటుంది. ఏ రుచికరంగా ఉంటుంది? పొరుగువాని ఇంట్లో వండిన వంట. చెప్పు నాయుడు, నరసమ్మ, జాగ్రత్త వినండి. ఇక్కడేమన్నాడు? పొరుగువాని ఇంట్లో వండిన వంట కొద్దిమందికి రుచికరంగా ఉంటుంది. పొరుగువాని ఇంట్లో ఉన్నటువంటి వంటను కూడా ఆశించడానికి లేదు. దేవుడు అంటున్నాడు చూడండి. కావాలంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 3వ వాక్యం చదివినట్లయితే అక్కడ ఒక మాట, హెచ్చరికతో కూడినటువంటి మాట దేవుడే తెలియజేస్తాడండి. చదువుతున్నాను, వినండి, చాలా జాగ్రత్త వినాలి. జాగ్రత్త వినండి, ఇటువైపు వినండి. మీరు ఈ మాట అర్థం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో అండర్లైన్ కూడా చేసుకోండి. పొరుగువాని ఇంటిలో రుచిగల పదార్థములను కూడా నీవు ఆశింపకూడదంటున్నాడు చూడండి. పొరుగువాని ఇంటిలో అతని రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు. చూసారండి ఎంత భయంకరమైనటువంటి మాట. పొరుగువాని ఇంట్లో ఉన్నటువంటి వండిన వంట కూడా నీవేం చేయకూడదట, ఆశింపకూడదు. రుచిగల పదార్థములను ఆశింపకూడదన్న. పొరుగువానిది ఏదైనా, ఇంట్లో వండిన వంట అయినా, వారు పండించిన పంట అయినా, చెప్పండి, వంట అయినా పండించిన పంట అయినా ఏదైనా సరే ఆశించడానికి వీలు లేదు. కొద్దిమందికి కోడి పుంజులు కనబడితే ఆశిస్తారు, కోడి గుడ్లు కనబడితే ఆశిస్తారు. మీకు అర్థమవుతుందా? కొద్దిమందికి గొర్రె పిల్లలు, మేక పిల్లలు కనబడితే ఆశిస్తూ ఉంటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏదైనా విలువైనటువంటి వస్త్రములు కనబడినా కూడా ఆశిస్తూ ఉంటారండి. ఆశించి దానిని తమ వశం చేసేసుకుందామనేటువంటి ఆలోచన కలిగి వారు ఉంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యములో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? పొరుగువానిది దేనినైనాను నీవు ఆశించడానికి వీలు లేదు అనేటువంటి మాట ప్రభు తన వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మీకు మరొక మాట చూపిస్తాను, చాలా జాగ్రత్త వినండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 33వ వాక్యములో పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు.
ఒకసారి చదువుకుందాం రండి. అపోస్తుల కార్యములు, అందరూ చదవండి, అండర్లైన్ చేసుకోండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుకుందాం. అందులో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం రండి ఒకసారి. యవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు అంటున్నాడు. అంటే ఈ మాట మనము అర్థం చేసుకోవాలి. మనం కూడా ఎవరిదైనా సరే వెండి కానీ బంగారం కానీ వస్త్రములు కానీ ఆశింపకూడదు. జాగ్రత్త వినాలి. కొద్దిమంది ముక్కులో బంగారపు పుడక, బంగారపు కమ్మి, ముక్కు పుడక, ముక్కు పుల్ల అంటారు కొద్దిమంది. చూసారా? నీ ముక్కులో ఉన్నది మరొకరి ముక్కుకి ఇవ్వకూడదు. మీకు అర్థమవుతుందా? కొద్దిమందికి ఈ బుద్ధి ఒకటి ఉంటుంది. ఏంటి? పొరుగువాని ముక్కులో ఉన్న బంగారపు ఉంగరాన్ని కానీ, చేతిలో ఉన్న బంగారపు గాజుల్ని కానీ, ఇంకా చెప్పాలంటే కొద్దిమంది వాచ్ అని తీసుకుంటుంటారు, గడియారం, వాచ్. మీ వాచ్ ఒకసారి ఇవ్వండి, నేను ఫంక్షన్కి వెళ్ళాలి. ఇంకా కొద్దిమంది ఏం చేస్తుంటారంటే వస్త్రములను ఆశిస్తారండి. నీ చీర ఇవ్వమ్మా కొద్దిగా, నీ జాకెట్ ఇవ్వమ్మా కొద్దిగా, నీ ప్యాంట్ ఇవ్వు బాబు, నీ షర్ట్ ఇవ్వు బాబు, నీ బూట్ ఇవ్వు బాబు, నీ కళ్ళజోడి ఇవ్వు బాబు. ఏమండి? సొమ్ము ఒకటిది, సోకొకటిది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? పొరుగువాని దగు దేనినైనను నీవు ఆశింపకూడదు. ఏం చేయకూడదు? ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? పొరుగువానిది వస్త్రములు కూడా, బంగారము కూడా, వెండి కూడా ఆశింపకూడదు, అడగకూడదు. దేవుడు అంటున్నాడు ఆశించకూడదు. వాటిని మీ సొంతం చేసుకోవడానికి వీలు లేదు, వాటిని మీ వశం చేసుకోవడానికి వీలు లేదని చెప్పి దేవుడు చెప్తుండగా ఈ రోజుల్లో దేవుడు చెప్పిన మాటను పక్కకు తోసివేసి వారు అనేక రకాలుగా జీవిస్తూనే ఉన్నారండి. రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. 2 సందర్భంలో పౌలు గారు చెప్తారు. 7వ అధ్యాయం 7వ వాక్యములో ధర్మశాస్త్రం రాయబడిన ప్రకారంగా ఆశింపవద్దు. నీ పొరుగువాని దగు దేనినైనా సరే నువ్వు ఆశించడానికి వీలు లేదు. దేనినైనా ఆశింపవద్దు. చూసావా? వారిది ఆశింపకు, కానీ దేవునికి అడుగు. ప్రభువా నాకు కూడా కావాలని నీ అక్కర దేవునికి తెలియజేయి. అందులో తప్పేం లేదు. అక్కర కలిగి దేవుని అడిగితే దేవుడు ఏదో రూపాన్ని నీకు అనుగ్రహ చేస్తాడు. అంతే తప్ప నువ్వు పొరుగువానిది ఏదైనా సరే నాదే అయిపోవాలనేటువంటి ఆలోచన కలిగి నీవు ఉండడానికి వీలు లేదు. కాబట్టి జాగ్రత్త. రోమపత్రిక 13వ అధ్యాయం 9వ వాక్యములు కూడా అన్నాడు ఆశింపవద్దు అని అంటూ ఉన్నాడు. పొరుగువానిది ఏదైనా కనబడితే నువ్వు ఆశింపవద్దు. ఒకవేళ అలా ఆశిస్తూ తిరుగుతున్నావా అనే జీవితానికి శ్రమ కొని తెచ్చుకుంటున్నావు అన్నమాట. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మీకా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదువుదాం కావాలంటే. మీకా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం చదివితే మిడ్లారు అక్కడ చెప్తున్నాడు. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 2వ వాక్యంలో అక్కడ ఏం చెప్పబడిందో చదువుదాం ఒకసారి. వారు భూములు ఆశించి పట్టుకొందురు. కొద్దిమంది పొరుగువాని భూములను ఆశించుకొని పట్టుకుంటారు. తమకున్నది వారు నిలబెట్టుకోరు, కానీ పొరుగువానిది మాత్రము వారు కంటబడినప్పుడు దాన్ని తమ వశపరుచుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. పొరుగువాని భూములను ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. పొరుగువాని ఇల్లు ఆక్రమించుకునేటువంటి వారు లేరా? ఎందుకు లేరండి? అనేక మంది ఉన్నారు. పొరుగువాని భూస్థలాలు, ఇల్లు స్థలాలు, ఏమంటే పొరుగువాని కలిగిన ఆస్తి ఏదో రకంగా మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారండి? వారు తమ వశపరుచుకొని తమ సొంతం చేసుకున్నటువంటి ఆలోచన కలిగి ఉంటున్నటువంటి వారు ఉన్నారు ఈ రోజున. కానీ దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటంటే పొరుగువాని ఇండ్లు కూడా నివాసించుకోవడానికి వీలు లేదు, ఆక్రమించుకోవడానికి కూడా వీల్లేదు. జాగ్రత్త వినండి. వీల్లేదని దేవుడు మాట్లాడుతుంటే మరి నీ ఈరోజు ఎందుకు అలాంటి పని చేస్తున్నావు? జాగ్రత్త. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా గొప్ప అపాయకాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగా, గర్వముగా నడవలేకుండానంతగా ఈ వంశమునకు కీడు చేయను ఉద్దేశించుచున్నాను అనే మాట ఇక్కడ మనం చదువుతా ఉన్నాం.
ఎందుకంటే ఒక దినం రాబోతుంది, వారు తప్పించుకునేటువంటి కీడు భయంకరమైనటువంటి సమస్య రాబోతుంది. కాబట్టి ఎవరైతే వాక్యానుసారంగా పద్ధతి ప్రకారంగా వారు సంపాదించుకొనకుండా దొడ్డిదారిలోకి వెళ్ళి వాళ్ళు అనేక మంది సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారికి దేవుడు అంటున్నటువంటి మాట హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో చదువుకుందాం. హబక్కూకు 2 చూడండి, 2వ అధ్యాయం 9వ వాక్యం చదివితే అక్కడ అంటున్నాడు, తమకు అపాయం రాకుండానట్లు తన నివాసమును బలపరచుకొని తన ఇంటి వారి కొరకైనా అన్యాయముగా లాభం సంపాదించుకొని వానికి శ్రమ అని అంటూ ఉన్నాడు. తన కొరకు, తన లాభం కొరకు ఎంతమందినైనా నష్టపెట్టేటువంటి వారు ఉన్నారు. తనకు పేరు రావడానికి కొరకు, జాగ్రత్త వినాలి మీరు, పాయింట్ మిస్ అవుతున్నారు. తనకు పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఎదుటి వ్యక్తికి కలిగి ఉన్న పేరును కూడా చెడగొట్టేటువంటి వారు ఉన్నారు. లేరా ఉన్నారా? వారు నిలబడడానికి, వారు బ్రతకడానికి అనేక మందిని ఏం చేస్తున్నారు? వాళ్ళు బ్రతుకులను పాడు చేసేటువంటి పనిలో కూడా ఉంటున్నారు. అయితే బిడ్డలారా, ఈరోజు మీరు గమనించండి, ఎంతకైనా తెగించేటువంటి వారు ఉన్నారు. ఒకడు బ్రతకాలంటే ఒకరిని చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఒకడు నిలబడాలంటే ఒకరిని పడగొట్టాలనేటువంటి ఆలోచన కలిగి అదే పని చేస్తూ ఉన్నాడు. ఒకడు పైకి రావాలంటే ఒక వ్యక్తికి కిందకి పడగొట్టేటువంటి పనిలో అనేక మంది కనబడుతూ ఉన్నారు. ఇవన్నిటికి మూల కారణం ఏమిటంటే ఆశించుట వలననే. పొరుగువాని దగు దేనినైనా నువ్వు ఆశించకుంటుంటే ఈ రోజులో దైవజనులు నిలబడినటువంటి వారిలో అనేక మంది కూడా ఎలాంటి పనులు ఉంటూ ఉన్నారంటే, వారు పొరుగువాని సంఘమును ఆశిస్తూ ఉన్నారు, పొరుగువాని విశ్వాసులను ఆశిస్తూ ఉన్నారు. పొరుగువానిది కలిగినటువంటి ఏదైనా సరే ఆశించడానికి వీలు లేదని దేవుడు తన మాట ద్వారా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో పొరుగువాని సంఘం పచ్చగా ఉంటే చూస్తూ తట్టుకోలేరు కొద్దిమంది. మీకు అర్థమవుతుందా? పొరుగువానిది ఏదైనా సరే, ఎంత రమ్యంగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, నీది కానిది నీది కాదు, నీదైనదే నీది. మీకు అర్థమవుతుందా? నీది కానిది నీది కాదు, పొరుగువానిది పొరుగువానిదే. పొరుగుది పరాయిది, అది నీది కాదు. కాబట్టి నీకు చెందినదే నీది, నీకు చెందనిది నీది కాదు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తెరిగి మీలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను అనుసరించి బ్రతికితే నిజంగా మీ జీవితాలు ఎంతో ధన్యమవుతుందనే చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారంగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే, నీ పొరుగు వాని దగు దేనినైనను నీవు ఆశింపకూడదు. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఆశిస్తారా? మీ జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి దేవుడు అంటున్నటువంటి మాట, ఎవరైతే పొరుగువాని దాన్ని ఆశించి ఆక్రమించుకోవడానికి చూస్తారో వారికి శ్రమ కలుగుతుంది అని అంటూ ఉన్నాడు. మరొక్కసారి ముగించే ముందు చెప్తాను, పొరుగువానిది ఏదైనా సరే, దేనినైనా సరే నీవు ఆశించడానికి వీలు లేదు. ఇల్లునైనను, వస్త్రములైనను, ఆహార పదార్థమునైనను, రుచిగల పదార్థమునైనను, ఇంకా దాసునినైనను, దాసినైనను అంటున్నాడు. తర్వాత భార్యనైనను, ఇంకా చెప్పుకోవాలంటే భర్తను కూడా భార్యలు ఆశించడానికి వీలు లేదు, భార్యలను కూడా భర్తలు ఆశించడం, ఇతర పురుషులు ఆశించడానికి వీలు లేదు. దేవుడు అంటున్నాడు, పొరుగువానిది ఏది కూడా నువ్వు ఆశించడానికి వీలు లేదు. ఆశించావో, ఆక్రమించుకున్నావో, తస్మత్ జాగ్రత్త, నీ జీవితానికి ఎంతో ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు. పొరుగువానిదైనటువంటి సామగ్రిని తన వశం చేసుకోవడానికి ఒక వ్యక్తి చూశాడు. ఆయన పేరు ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటను చూచి ఆశించి ఇది ఎలాగైనా నా సొంతం చేసుకోవాలనుకొని ప్రయత్నించాడు. అడిగినప్పుడు నాబోతు, నా పితరుల స్వాస్థ్యం నేను దీన్ని ఇవ్వనన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడు, అయ్యో నేను ఇంకా ఇష్టమైనటువంటి వస్తువు ఆశించిన కానీ దీన్ని నేను పొందుకోలేకపోయాను, నా యొక్క వశం చేసుకోలేకపోయానని మూతి ముడుచుకొని ఒక మూలన కూర్చుంటే, అప్పుడు తన భార్య అయినటువంటి యెజెబెలు, జాగ్రత్త వినండి, యెజెబెలు వచ్చి రాజును చూస్తే ఆయన ఒక మూలన ఆడదానిలాగా అలిగిపోయి మూతి ముడుచుకొని ఒక పక్కన కూర్చున్నాడు. ఎవరు? ఆహాబు. చెప్పండి, ఎవరు? ఆహాబు యొక్క భార్య యెజెబెలు. చెప్పండి,
యెజెబెలు వచ్చి చూసింది, నువ్వెందుకు ఇలా మూతి ముడుచుకొని ఒక మూలను కూర్చున్నావంటే, నా పొరుగువానిదైనటువంటి నాబోతు యొక్క ద్రాక్ష తోట విషయంలో నేను ఎంతో ఆశపడ్డాను. చూడ్డానికి ఎంతో అందంగా ఉంది, వినండి జాగ్రత్త, ముచ్చటగా ఉంది. జాగ్రత్తగా చూసినట్లయితే వాక్యములో ఎంత ఆకర్షణీయంగా ఉంది, ఎంతో ప్రశాంతంగా ఉంది. కాబట్టి అది నా సొంతం అయిపోతే ఎంత బాగుంటుందో అనుకున్నాను. అడిగినప్పుడు అతను ఇవ్వలేదు. నేను ఇంత పెద్ద రాజు అయ్యుండి కూడా ఆశించిన దాన్ని పొందుకోలేకపోయానని చెప్పి ఆ యొక్క రాజుగారు చెప్పినప్పుడు, రాజు యొక్క భార్య అయినటువంటి యెజెబెలు ఏం చేసిందండి, ఓహో నీకు ఇది కావాలా, అయితే నేను ఎలాగ నీకు దక్కేటట్టు చేస్తానని చెప్పి నాబోతును పిలిపించి కుట్ర చేసి ఆ యొక్క కుట్ర ద్వారా నాబోతును చంపించేసి ఆ యొక్క ద్రాక్ష తోటను రాజు పేరట వశం చేసుకోవడానికి చూసింది. అయితే మొత్తానికి వశపరుచుకున్నారు. కానీ ఇక్కడ నాబోతును వారు ద్రాక్ష తోట ఎదుటే రాళ్లతో కొట్టి చంపేస్తుండగా దేవుడు విన్నాడండి. ఆయన అరచిన అరుపులు, ఆయన చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు చూచాడండి, రంగంలోకి దిగి వచ్చేసాడండి దేవుడు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగింది, ఇమ్మీడియట్లీ ఏలియాను దేవుడు ప్రేరేపిస్తూ ఏలియా దిగి వచ్చి మాట్లాడతాడు, యెజెబెలు, ఆహాబు రాజా, ఏ ద్రాక్ష తోటలో అయితే నాబోతు యొక్క రక్తము అలాగా ప్రవహించబడిందో, ఒలికిందో, అలాగునని అదే ప్రాంతంలో నీ యొక్క రక్తమును కుక్కలు నాకుతాయి. ఇదిగో దీన్ని ఆశించి నువ్వు తీసుకున్నావు కదా, ఇదిగో నీ రక్తము కూడా ఇలాగ ఒలకబడుతుంది, నీ రక్తం కూడా ఇలాగా చిలకరించబడుతుంది, నీ రక్తం కూడా ఇలా ప్రవహిస్తుంది. అప్పుడు నీ రక్తమును కుక్కలు వచ్చి నాకుతాయి. జాగ్రత్త, నీ పొరుగువానిది అన్యాయంగా అక్రమంగా నువ్వు లాక్కున్నావు. పొరుగువానిది ఆశించిన తర్వాత నువ్వు ఆక్రమించుకోవడం మాత్రం కాకుండా హత్య కూడా నువ్వు చేసావు. కాబట్టి నీకు ఇక పైన భయంకరమైన శిక్ష కలుగుతుంది అన్నాడు. తర్వాత మరి దేవుని యొక్క శిక్ష అతని మీదకి వచ్చింది. అప్పుడు తన యొక్క 70 మంది కుమారులను హతం చేయబడతాడు. అలాగే ఆహాబు కూడా చంపబడతాడు. అలాగనని చెప్పాలంటే ఆహాబు యొక్క భార్య అయిన యెజెబెలు మేడపై నుంచి కింది వరకు కూడా ఆమెను ఎత్తి పడేస్తారు. ఆమె కిందికి పడిపోయి తన పేగులు బయటకు వచ్చి మెడ విరిగిపోయి తల పగిలిపోయి చచ్చిపోతుంది. ఆ ప్రాంతంలోనే మరి ఏం జరుగుతుందంటే తన రక్తమును కుక్కలు నాకడానికి వస్తాయి. జాగ్రత్త వినండి ప్రియులారా, ఇవన్నీ రాజుల గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి బిడ్డలారా, ఈ రోజున మీరు ఒక సత్యాన్ని తెలుసుకొని పొరుగువానిది ఏదైనా సరే ఆశించవద్దు. ఏదైనా సరే ఆశించవద్దు. అది రమ్యంగా కనబడుతుంది, ముచ్చటగా కనబడుతుంది, ఆకర్షణీయంగా కనబడుతుంది. ఓ నాకైతే భలే సెట్ అవుతుంది అనుకుంటావు నీవు, కానీ సెట్ అవ్వడానికి కాదు, ఫిట్ అవ్వడానికి కాదు. దేవుడు నీకు సెట్ అవుట్ చేసేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఈ రోజున పొరుగువానిది ఏదైనా ఆశించవద్దు. కొంతమంది సేవకులు ఉన్నారు, పొరుగువాని సంఘాన్ని ఆశిస్తారు. కొంతమంది విశ్వాసులు ఉన్నారు, పొరుగువాని సామగ్రిని ఆశిస్తూ ఉంటారు. కొంతమంది స్వార్థికులు ఉన్నారు, పొరుగువాని యొక్క సంఘమును పరిచర్యను ఆశించి దానిలో అడ్డదిడ్డంగా అక్రమంగా చొరబడుతూ దాన్ని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, పొరుగువానిదగు దేనినైనను నీవు ఆశించకూడదని. పొరుగువానిది ఏదైనా ఆశించావో నీ జీవితంలో తప్పటి అడుగులు నువ్వేసావని లెక్క. కాబట్టి ఏదైనా సరే నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపవద్దు అన్నాడు. అబ్రహాం యొక్క భార్యను ఐగుప్తు దేశంలో యొక్క రాజుగారు అబీమెలెకు రాజుగారు ఏం చేశారండి, ఆశించి అబ్రహాం భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు తన భార్యను చేసుకుందామని. కానీ దేవుడు ఏం చేశాడు, పొరుగువానిది ఏదైనా ఆశింపవద్దని చెప్పినప్పుడు దేవుడు అబ్రహాం యొక్క భార్యను కూడా పొరుగువాడు ఆశించి ఎత్తుకెళ్ళిపోయినప్పుడు దేవుడు తనను ముట్టనీయలేదు. రాత్రి కళా దర్శనంలోకి వచ్చి అతన్ని వార్నింగ్ ఇస్తూ ఇంటి వారందరికీ కూడా ఆయన ఏం చేశాడు, పనిష్మెంట్ ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? పొరుగువానిదగు దేనినైనా ఆశించినప్పుడు ఇదే జరుగుద్ది. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా యవనులైనా యవనురాలైనా మీరందరూ కూడా చేయవలసినటువంటి విషయం ఏమిటంటే పొరుగువానిది ఏది ఆశించవద్దు. ఇక్కడున్న విశ్వాసులైనా స్త్రీలైనా పురుషులైనా ఎందరో ఇక్కడ ఉంటున్నటువంటి ఆఫీసర్లైనా ఇదిగో వింటున్నటువంటి మీరైనా ఎవరైనా సరే పొరుగువానిది కలిగినది ఏదైనా సరే రమ్యంగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, ఆకర్షణీయంగా ఉండొచ్చు, ఏమంటే చూడడానికి ముచ్చటగా ఉండొచ్చు. ఓ ఇదైతే నాకు భలే సెట్ అవుతుంది అనుకోవచ్చు, ఇదైతే నాకు బాగా కుదురుబాటు అవుతుంది అనుకోవచ్చు, బాగా నాకు సరిపోతుంది అనుకోవచ్చు, బాగా నాకు ఇమర్చబడుతుంది అనుకోవచ్చు, ఇదైతే నాకు బాగా ఊరటనిస్తుంది అనుకోవచ్చు. కానీ దేనిని కూడా నువ్వు ఆశించినట్లయితే దాని ద్వారా నష్టపోతావు. నీదైనదే నీది,
నీకు ఏదైతే దక్కుతుందో అదే నీది అవుతుంది తప్ప పొరుగు వానిది దేనినైనా ఆశింపవద్దు. ఆశించిన ఎడల నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? శిక్షించబడతావు. కాబట్టి పొరుగు వానిది ఆశించిన వానికి శ్రమ అని చెప్పి దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరి పొరుగు వానిది ఆశించి శ్రమ పడతావో, నీ దానిని నువ్వు నిలబెట్టుకొని దీవించబడతావో నిర్ణయం నీదే. నీ విఘ్నతకి విడిచిపెడుతున్నాం. కాబట్టి పొరుగు వారిది ఏదైనా ఆకర్షణ కనబడినప్పుడు దాని జోలికి వెళ్ళవద్దు, దాని వైపుకు నీ కన్నులను తిప్పుకొనవద్దు. నీదైనదే నీది. కాబట్టి ఉన్న పాటన మోకాల మీద నిల్చొని ప్రతి ఒక్కరు కూడా, బయట ఉన్న లోపల ఉన్న వాళ్ళందరూ కూడా మోకాల మీద నిల్చొని ఒక సమయంలో ప్రభు సన్నిధిలో ప్రభుని అడగండి. ప్రభా, నిజమే కదా, నాదైనదే నాదే ప్రభా, పొరుగువానిదే. కాబట్టి నేను దాన్ని ఆశించక, ఓ ప్రభా, నాకు లేని వస్తువు కోసం నేను నీకు అడుగుతాను, లేని దాని కోసం నేను నీకు అడుగుతాను, నీ ద్వారా నేను పొందుకుంటాను ప్రభా, అట్టి కృప అట్టి భాగ్యం నాకు దయచేయమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఉన్న పాటన మోకాల మీద నిల్చొని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన అడుగుదామండి. ప్రతి ఒక్కరం కూడా అడుగుదాం, ప్రభునకు చెబుదాం. ప్రభువా నాయన, దయచేసి నాదే నాకు కావాలి, పొరుగువాని నాకు ఏదొద్దు ప్రభువా, పొరుగువాని భార్యనైనా నాకు వద్దు, పొరుగువాని ఇల్లు అయినా నాకు వద్దు, పొరుగువాని దాసునైనా నాకు వద్దు, పొరుగువాని దాసిని అయినా నాకు వద్దు, పొరుగువాని గాడిదనైనా ఎద్దునైనా నాకు వద్దు, పొరుగువాడు కలిగిన దేనినైనా నాకు వద్దు ప్రభువా, నాదే నాకు కావాలి. కాబట్టి నువ్వు నాకు ఇవ్వు ప్రభు, నా కొరతలు ఇది, నా అక్కర ఇది అని చెప్పి నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఉన్న పాటన ప్రతి ఒక్కరు మోకాల మీద నిలబడి నీకు ఏదైతే లేదో, లేని దాన్ని నీవు ఈ రోజున ప్రభువుకు విజ్ఞాపన చేయి. కాబట్టి ఒక రోజున పొరుగువానిది ఆశించకుండా, పొరుగువాని ఏ సామర్థ్యమైన, ఏ బలమైన, ఏ సరుకు అయినా, ఏ యొక్క మరి విలువైన వస్తువైనా, విలువ లేని వస్తువైనా, ఎలాంటిదైనా సరే పొరుగువానిది ఆశించకుండా నీకు నీవే ప్రభు సన్నిధిలో మోకారించి నిలబెట్టి ప్రభువునకు అడిగి, ప్రభువా నాయనా తండ్రి, నువ్వు ఖచ్చితంగా నాకు కావాల్సిన ఈవులు దయచేయమని చెప్పి నువ్వు అడిగితే ప్రభు ఖచ్చితంగా అందరికీ ధారాళంగా దయచేసేటువంటి దేవుడు. కాబట్టి ఆయన నీకు కూడా ఇస్తాడు. కాబట్టి నీదైనదే నీది. కాబట్టి నీకు కావలసిన అక్కర కలిగిన దాన్ని నువ్వు ప్రభుకు అడిగినట్లయితే ప్రభు నీకు ఖచ్చితంగా సాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మరొక సమయంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అన్న పాటన మోకలేయండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను పొరుగువానిది దేనిని కూడా ఆశించకుండా నేను అలాగనే జీవించి అలా బ్రతుకుతును గాక. అట్టి కృప అట్టి భాగ్యం నాకు దయచేయమని మహిమయు ఘనతయు ప్రభావములు నీకు కలుగును గాక అని చెప్పి ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, మోకలేయండి. సమయంలో ప్రార్థన పూర్వకం దేవునికి అడుగుతాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం.